శ్రీమాత్రే నమః. ఈ రాశుల వారు అత్యంత అదృష్టవంతులు. ఉన్నత స్థానం, సంపదను పొందుతారు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రవర్తన, వృత్తి, ఆర్థిక స్థితి, ఆరోగ్యం మొదలైనవి ఎలా ఉంటాయో అతడి రాశి చక్రాన్ని చూసి తెలుసుకోవచ్చని జ్యోతిష్యులు నమ్ముతున్నారు. జ్యోతిష్యంలో ఒక్కో రాశికి సంబంధించిన ప్రత్యేకతలు వివరించబడ్డాయి. దీనివల్ల ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో కూడా అర్థం చేసుకోవచ్చు. అతను తన జీవితంలో ఎంత పురోగతి సాధిస్తాడు, అతను ధనవంతుడవుతాడా లేదా, అతనికి పేరు, కీర్తి, గౌరవం లభిస్తుందా లేదా అనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 రాశుల వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులు ఏ రంగంలోకి వెళ్ళినా గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ వ్యక్తులు ఉన్నత స్థానం, కీర్తి ప్రతిష్టలను పొందుతారు. వారు రాజుల వలె జీవితాన్ని గడుపుతారు. మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి అబ్బాయిలు చాలా తెలివైన వారు, ధైర్యవంతులు. ఈ వ్యక్తులు తమ విశ్వాసం ఆధారంగా పెద్ద పనులను సులభంగా చేస్తారు. ఈ వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. వీరి కెరియర్లో సులభంగా అభివృద్ధి చెందుతారు. చాలా డబ్బు సంపాదిస్తారు. సాధారణంగా ఈ వ్యక్తులు వారి కుటుంబానికి గౌరవం కలిగి ఉంటారు. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసేవారు, నిజాయితీ పరులు. వారు తమ లక్ష్యం పట్ల అంకిత భావంతో ఉంటారు. లక్ష్యాన్ని సాధించేంత వరకు నిద్రపోరు. ఈ వ్యక్తులు చాలా ధనవంతులవుతారు. ఈ వ్యక్తులు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రపంచం మొత్తం తిరుగుతారు. ఈ రాశుల వారికి ఉన్నత స్థానం, ప్రతిష్టలు లభిస్తాయి. వారు వారి కుటుంబానికి ప్రశంసలు అందిస్తారు. మూడవది మకర రాశి. ఈ రాశికి అధిపతి శని. శని ప్రభావం ఈ రాశి ప్రజలను కష్టపడి, శ్రమించే, న్యాయంగా ఉండేలా చూస్తుంది. ఈ వ్యక్తులు వారి సొంతంగా తమకంటూ గుర్తింపును పొందుతారు. ఈ వ్యక్తులు గొప్ప పురోగతిని సాధిస్తారు. ఈ వ్యక్తులు కూడా సంపద పొందుతారు. కెరియర్తో పాటు సామాజిక జీవితంలోనూ చురుగ్గా ఉంటూ పలుకుబడిని పొందుతారు.